ఇప్పుడు చచ్చినట్టు సారీ చెప్తారు, లేదంటే గదిలోనే ఉంటారు. అనుభవించండి. అరే, మల్లీశ్వర్ ఇంకా లేవలేదే. ఇంటి ముందు ముగ్గే వేయలేదు. ఖచ్చితంగా లేవలేదు. అందుకే తులసమ్మ కూడా పూజ చేయలేదు. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు. ఏంటి మధు? అత్తయ్య గారు, ఘోరం జరిగిపోయింది. ఘోరమా? ఏం జరిగిందమ్మా? అసలు మల్లీశ్వరి ఆడపిల్లే కాదు. ఆడపిల్ల కాదా? అంటే మల్లీశ్వరి ఆడపిల్ల కాదని నా కొడుకు చైతు అని తెలిసిపోయిందా? ఆ విషయం నీకెలా తెలిసిందమ్మా? ఆడపిల్లే అయితే ఈ పాటికి నిద్ర లేచి ఇంటి ముందు ముగ్గు పెట్టి తులసి కూడా పూజ చేయాలా? అవును, చెయ్యాలి కదా. ఇంతవరకు ఆ పనులేవి చేయలేదు అత్తయ్య గారు. అంటే ఆడపిల్ల లక్షణాలు లేవనే కదా. అబ్బా, అలా వచ్చావా? నేనింకా కనిపెట్టేవేమో అనుకున్నాను కదే. ముందు తనని లేపండి. తనని నేను లేపుతాలేమ్మా, నువ్వు వెళ్ళు. మీరు లేపరు కానీ ఎంతైనా పెంచిన తల్లి కదా, కొంచెం గారాబం ఉంటుంది. ఉండండి, నేనే లేపుతాను. అయ్యో అయ్యో వద్దమ్మా, నేను లేపుతానన్నాను కదా. ఏ ఎందుకొద్దు? అయ్యో తనిక్కడ లేదమ్మా. లేదా? ఎక్కడికి వెళ్ళింది? అది స్నానం చేయడానికని బాత్రూంలోకి వెళ్ళింది. ఇంకో 10 నిమిషాల్లో వచ్చేస్తుంది. ఈ లోపు నువ్వు కూడా స్నానం చేస్తే ఇద్దరూ కలిసి ముగ్గులు పెట్టి పూజ చేసుకోవచ్చమ్మా. ఓ అలాగే, తను రాగానే నా గదికి పంపించండి. ఈ లోపు స్నానం చేసి రెడీగా ఉంటాను. అయ్యో ఓరి దేవుడో, మళ్ళీ ముగ్గు వెయ్యాలంటే ఆ గదిలో ఉన్న చైతు బయటికి రావాలి, లేదంటే కొంప కొల్లేరైపోద్ది. నాన్న చైతు, కాలికి గొలుసు. ఏ మధు, నీ తల్లి రాబట్కే. ఏంటండి అలా అరుస్తున్నారు? ఏంటే ఈ గొలుసు అంటే? చెప్పాగా, నాకు సారీ చెప్పకపోతే గది నుంచి కదలనివ్వనని. అందుకే ఈ గొలుసులు. పిచ్చి పట్టిందా? సారీ చెప్పకపోతే ఇలా గొలుసులతో కట్టేస్తావా? ఆల్రెడీ కట్టేస్తే కట్టేస్తావా అంటారేంటండి? ఇదిగో, నాకు మెంటల్ వచ్చిందంటే నాకన్నా ఎదది ఇంకోటి ఉండడు. మర్యాదగా తాళంది, లేకపోతే గొలుసు తెంచేస్తా, నిన్ను దంచేస్తా. అబ్బా, పెద్ద తాండ్ర పాపారాయుడు మరి గొలుసులు తెంచేయడానికి. సరే, నేను స్నానానికి వెళ్తున్నాను. వచ్చేలోపు ట్రై చేసుకోండి. మీరు ఇంకా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సారీ చెప్పమని కూడా అడగను. ఓకే? ఎక్స్ట్రాలొద్దు. తర్వాత నువ్వు అమ్మని దీని అనవసరంగా కేరికానుగా. ఇప్పుడు రూమ్ నుంచి బయటికి వెళ్ళేది అలాగా. నాన్న చైతు, ఏంటి రాక్షసి ఇంకా ఇక్కడేం చేస్తున్నావు నాన్న? రా, ఇదిగో అందరూ మల్లీశ్వర్ ఎక్కడ అని అడుగుతున్నారు. నువ్వు వచ్చేసి చూడు. ఇదేమిట్రా గొలుసుతో కట్టేసింది? నా కర్మమ్మా. అమ్మా, ముందు తాళం ఎక్కడుందో వెతుకు, లేకపోతే ఇద్దరం అడ్డంగా బుక్ అయిపోతాం.
అలాగే నాన్న చూస్తానుండు. అయ్యో లేదురా, ఉండు అక్కడ ఉందేమో చూస్తాను. అమ్మమ్మా ఆ కింద చూడు, ఆ కింద. అక్కడ కూడా లేదురా. అయ్యో అయ్యో వచ్చేస్తుంది వచ్చేస్తుంది. మీ మనసు మారి సారీ చెప్పాలనిపిస్తే చెప్పుకోండి, గొలుసు తీసేస్తా. మీ కర్మ. మళ్ళీ ఎట్టక్కడికి? సోపండి. లోపలే తగలడింది, వెళ్ళు. లోపలే ఉందా? పోయింది 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 పోయింది. అమ్మయ్యా, కొంచెంలో మిస్ అయ్యావురా. అవునమ్మా, దూరిపోతామో అనుకున్నాను. వెతుకుతున్నాను రా. ఎక్కడ పెట్టి చచ్చింది ఇది? ఉందా చూస్తాను. అమ్మా స్టూల్ మీద. బ్రహ్మ రాక్షసి ఇక్కడ పెట్టిందా? దొరికిందిరా. త్వరగా తీయమ్మా. వచ్చిందా? ఏ వచ్చేసిందిరా. లే లే లే, తొందరగా తొందరగా తొందరగా. అమ్మా అమ్మా కాలు కాలు అమ్మా. యాడుండదబ్బా. అమ్మాయి స్నానం అయిపోయింది, ఇప్పుడు అచ్చడికి మేకప్ వేసుకోవాలి. ఏంటి మీ ఇంట్లో కత్తిలాంటి ఒక అమ్మాయి ఉండాలి కదా, ఉంటే ఆమె ఇప్పుడు యాడుండదు? నీ కళ్ళ ముందే నేనే. నువ్వా? అవును నేనే. ఎందుకో? చాలే ఊరుకో. నువ్వెక్కడా, అమ్మాయి ఎక్కడా? ఆవిడ ఎక్కడే, నేను ఎక్కడే, చెప్పు. ఇదిగో, అయినా నువ్వు మొగాడివే, ఆడదని చెప్తే నమ్మేదానికి నేను తుండుకోటానా? ఏదో జోకేసా గానీ ఇంతకీ ఆవిడతో నీకేంటి పని? అంటే నేను ఆ అమ్మాయే టిక్కున్ టిక్కున్ టిర్రున్ టిర్రం. టిక్కున్ టిక్కున్ టిర్రున్ టిర్రు అంటే? ఇంత డీటెయిల్గా అడిగితే ఎట్టా చెప్పేది? ఇదిగో, నేను ఆ అమ్మాయే ఆకు ఒక్క తొక్కేం కాదు, కొంచెం అర్థమయ్యేలా చెప్పు. మళ్ళీ అడుగుతా ఉన్నాడే. అంటే నేను ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తా ఉండా. నువ్వు హెల్ప్ చేస్తే పెళ్లి కూడా చేసుకుంటా. ఏంటి ప్రేమ? ఓరి డాషాలు. హెల్ప్ చేయకపోతే శోభనం చేసుకుంటావా? ఇదిగో, నేను అట్టాని కాదు, మా ప్రేమ లవ్ చాలా సిన్సియర్. చా, పెన్షన్ తీసుకునే వయసులో నీకెందుగా పెళ్లి మోసలేన సన్ను? మరి అదే, పెళ్లికి వయసు కానీ ప్రేమకి వయసు ఏంది నా తుండుకోట? ఇంతకీ నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? ఇట్ట అడిగినావు బాగుంది. నువ్వు ఎట్టగైనా నాకు హెల్ప్ చేసే మా ఇద్దరిని కలపాలా. నీ కంటికి నేను బ్రోకర్లా కనిపిస్తున్నానా? అయినా మీరు ఇద్దరు కప్పు చేస్తారా కలపడానికి? ఇదిగో, నీ కాలు పట్టుకుంటాను, చిన్న హెల్పింగ్ చేయవయ్యా. వెళ్ళు. ఇదిగో వెళ్ళు. ఇదిగో, నీకు కావాల్సినంత డబ్బు ఇస్తా. ఇదిగో, అసలు నా టెన్షన్ ఉంటే నువ్వు ఇంకా విసిగిస్తావంటే వెళ్ళి ఇక్కడి నుంచి. వెళ్తే నీకే మంచిది, వెళ్ళా. అంతేనా? అంతే. సరే, నీ కర్మ. నా ట్రయల్స్ ఏమో నేను చేసుకుంటా. ఈ నా ప్లేస్ లో పడుకోబెడితే సూపర్ ఐడియా. మన్మథరావు గారు ఆగండి మాస్టరు. ఏమే? ఏం లేదు, మీ ప్రేమ ఎంత నిజాయితీ టెస్ట్ చేద్దామని అలా మాట్లాడాను అంతే. అట్నా? అయితే నాకు హెల్పింగ్ చేస్తా. చేస్తా. నేను చెప్పినట్టు వింటే నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తా. అయ్యో, నువ్వు హెల్ప్ చేస్తానంటే నేనేమైనా చేస్తా. అయితే నాతో పాటు రూమ్ లోకి రా, పద. అదే, పెళ్లికి ముందు లోపలికి వచ్చే తప్పు కదా. పీకేవలే ఆకు, రూమ్ లోకి రమ్మంది అందుకు కాదు. మరి మల్లీశ్వరికి నీ ప్రేమ గురించి చెప్పి నీ లవ్ కి గ్రీన్ సిగ్నల్ వచ్చేట్టుగా చేస్తాను. నిజమా? రా వెళ్దాం. అయితే నీకు నా థ్యాంక్స్ కదా. ఓరి నీ థ్యాంక్స్ నా తుండుకుంటా రా. ఏంది నా డైలాగ్ నువ్వంటా ఉండవు? రావయ్యా మగడా. వస్తా ఉండా, అమ్మాయిని ఇస్తా ఉన్నాడు, తుండు కూడా తీసుకొని మళ్ళీ 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 ఏడన్నా మళ్ళీ. ఇదిగో, నువ్వు ఆ దుప్పటి కింద పడుకో. మళ్ళీ బాత్రూంలో ఉంది. బాత్రూమ్ ఉండదా? ఎలా ఉంటాను అడిగే. అబ్బా, ఆవేశపడకు. నువ్వు సైలెంట్ గా దుప్పట్లోకి దూరు. మళ్ళీకి మాత్రం సారీ చెప్పకు.
ఎందుకు? నువ్వు దుప్పట్లో దూరినందుకు. ఓ అది సారీ చెప్పంటే మాత్రం నువ్వు మాట్లాడద్దు. తలని మాత్రం అడ్డంగా ఊపు. బా, నా తల కదా నీ తల ఊపు. అట్టాగా ఊపుతాలే కానీ సారీ ఎందుకు చెప్పకూడదు? సారీ చెప్పేవాళ్ళంటే మళ్ళీకి నచ్చరు. ఓ అట్నా? అయితే నువ్వు చచ్చినా చెప్పను. ఆ? నేను చచ్చినానా? చెప్పకపోతే ఎలాగో చస్తావురా. ఏమే? ఏం లేదు, నువ్వు తలిట్లా అడ్డంగా ఊపావనుకో నేను అది ఫటాక్మని కొడుతుంది. తలుపు ఎందుకు పటకమని కొట్టడం? అదేమైనా అమ్మే అలవాటా? కాదు బాబు, అది దాని అలవాటు. నీ ప్రేమను ఒప్పుకుందనుకో ఒకసారే కొడుతుంది, లేదనుకో 2 సార్లు కొడుతుంది. అంటే అది కొట్టిన దాన్ని బట్టి నీ మీద ప్రేమ ఎంతుందో తెలుస్తుంది. నిజమా? అంతేకాదు, మల్లీశ్వరి నీతో మాట్లాడేటప్పుడు నువ్వు అస్సలు సమాధానం చెప్పకు. చెప్పావనుకో మళ్ళీ దాని కోపం వస్తుంది. ఓ తనేం చేసినా నాది నో డైలాగు, ఓన్లీ హెడ్ నా అడిగే, దట్స్ ఆల్. వెరీ గుడ్. అర్జెంటుగా దుప్పటి కప్పుని పడుకో. ఇప్పేసేదా? షూస్ వద్దు బాబు, పడుకో. ఇగో పడుకోబెట్టవాళ్ళ నువ్వు. భలే దొరికావరా, పడుకో. థ్యాంక్స్ థ్యాంక్స్ అయ్యా, థ్యాంక్స్ యూ వెరీ మచ్. అయ్యా అబ్బా, నా మళ్ళీ వచ్చినట్టు ఉన్నది. పడుకోవాలా? ఏంటి ఇప్పటికైనా మనసు మార్చుకున్నారా లేదా? నా జీవితం అంతా చెప్పినాళ్లే, నో డైలాగ్, ఓన్లీ హెడ్ నాడింగ్, దట్స్ ఆల్. చెప్పకపోతే గది బయటికి రానివ్వను. మీ చావు మీరు చావాల్సిందే. నేను వెళ్తున్నాను. నీ ప్రేమను ఒప్పుకుందనుకో ఒకసారే కొడుతుంది. మళ్ళీ ఒక దెబ్బ కొట్టింది అంటే నన్ను లవ్ చేస్తూ ఉండదన్నమాట. అయ్యో, మొదటి దెబ్బ అదిరింది కదా, నా తుండు కూడా. సారీ సారీ. మళ్ళీ 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 అయ్యో, ఎక్కడున్నాడు వీడు? అయ్యో, కొంపతీసి ఈ రూమ్ లో గానీ ఉన్నాడా? మళ్ళీ మళ్ళీ అమ్మో, ఈ రాక్షసు వచ్చినట్టుంది. అత్తయ్య గారు, అబ్బబ్బ. అత్తయ్య గారు. అమ్మా, ఏంటమ్మా? ఎక్కడ? మల్లీశ్వరిని పిలవండి. ఏంటింత ఆవేశంగా ఉంది? కొంపదీసి చేతు మేనేజ్ చేయలేకపోయాడా? అడుగుతుంటే మాట్లాడరేంటి? మళ్ళీ ఇక్కడ మళ్ళీ అమ్మా, అది తన గదిలో రెడీ అవుతుందమ్మా. గదిలోనా? ఏ గదిలో? అది 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 ఏ గదిలో? అది అమ్మా, ఏ గదిలో అంటే చెప్పరేంటి అత్తయ్య గారు? అసలు గదిలో ఉందా లేదా? గదిలో లేకుండా గదిలో ఉందని ఎలా చెప్తారు? గదిలోనే ఉంది. అదే ఏ గదిలో? అదిగో ఆ గదిలో ఉంది. అయ్యో, ఆ గదిలో ఎక్కడుంది? పిచ్చి మొహందానా, వాడు ఇంకా రెడీ అవుతున్నాడే. ఇరికించావు కదే. సరే చూస్తాను. అయ్యో చూడనివ్వండి అత్తయ్య గారు. అది 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 ఇక్కడ లేదమ్మా, ఇక్కడ లేదు. ఈ గదిలోనే ఉందన్నారు. అదా? అయ్యో, అక్కడ అయ్యో, అది లేదంటున్నాను కదా. అక్కడ జరగండి అత్తయ్య గారు. లేదమ్మా. అయ్యో, నా గదిలో కొడుతానంటావేంటి? అయ్యో మళ్ళీ జరగండి అత్తయ్య గారు.
అరే మళ్ళీ అప్పుడే రెడీ అయిపోయావా? అవునక్క, ఈ రోజు ఉగాది కదా, పూటకో డ్రెస్ వేయాలి, పండగ చేసుకోవాలి. ఇంతకీ నా శారీ ఎలా ఉంది? నువ్వు కట్టుకుంటే ఇదిగో ఈ చీరకే అందం వచ్చింది తల్లి. అమ్మా రాను రాను నేను అబ్బాయినన్న విషయమే నువ్వు మర్చిపోతున్నావు కదమ్మా. సరే సరే బయటికి వెళ్దాం పదా. ఎందుకు? ఉగాది పచ్చడిలోకి మామిడికాయలు కావాలి కదా. కొనుక్కు రావడానికా? కాదు, ఆ? కోసుకురావడానికి. మన పెరట్లో చాలా మామిడి చెట్లు ఉన్నాయి కదా, వెళ్ళి కోసుకొద్దాం దా. ఓ, ఆంటీ వెళ్ళమంటారా? అయ్యో నా పిచ్చి తల్లి, నా పర్మిషన్ లేకుండా ఏ పని చేయదు. తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి. అలాగే. రా మల్లీశ్వరి, రా. పద. ఆ, అయ్యో ఏం జరుగుతుందో ఏమిటో, నేను వెళ్తాను. రా మళ్ళీ. చెట్టు కాయలు పైనున్నాయి, ఎక్కడ మెల్లా? ఎక్కడ ఎందుకు? రాయితో కొట్టచ్చు కదా. సూపర్ ఐడియా, పద రాళ్లతో కొడదాం. వద్దు, ముందు మేం విసురుతాం. కాయలు రాలకపోతే ఆ తర్వాత మీరు విసరండి. అలాగే మీరే విస్తుంది. రా మళ్ళీ. ఇదిగో శిరీష, నువ్వు వెళ్ళి అటు విసిరివే, నేను క్యాచ్ పట్టాలి. ఏటిలక్క, రాళ్ళనా? కాదు, కాయల్ని. నువ్వు వెళ్ళవే. అలాగే రా. రా. లతక్క, క్యాచ్ పట్టుకో. అలాగే అలాగే. అమ్మో! అబ్బా! నువ్వెప్పుడు ఇంతే. చచ్చాన్రా బాబోయ్. క్యాచ్ పట్టుకోవచ్చు కదా. చిన్నోర్మై, కాయని కొట్టవేంటి? నా తలకెక్కేసి కొడతావా నిన్ను? సరే వదిలే అక్క, నేను చెట్టుకి కోస్తానులే. ఏ మధు, హా? అక్కడున్నాయి కాయలు, ఎలా ఎక్కుతావు? ఉండు, నేను ఎత్తుకుంటాను, అప్పుడు కొయ్యి. పర్వాలేదులే మళ్ళీ. ఏం పర్వాలేదు మధు, ఈడు తిరుగు. అమ్మో ఇంత బరువు ఉన్నావంటే ఏం తింటున్నావే? అబ్బో మళ్ళీ అందట్లేదు, ఇంకా పైకెత్తు. ఏంటే ఎత్తేది నీ అంకమ్మ? అమ్మో చచ్చిపోయేలా ఉన్నాను, దించేస్తే బెటర్. మళ్ళీ ఎత్తు. మళ్ళీ ఎత్తు. ఏంటి దించేసావు? అంటే మధు, నీలాంటి అందమైన అమ్మాయిని మా బావే ఎత్తుకోవాలి కానీ నేను ఎత్తుకోకూడదు. చిప్ప. మళ్ళీ మళ్ళీ నన్ను ఎత్తుకోవా? నేను కాయలు కోస్తాను. నేనా? నిన్న అక్క? అలా ఎత్తుకుంటే కాయలు కొయ్యాలని నా చిరకాల కోరిక. అయితే ఓ పని చేస్తాను, క్రెయిన్ అంబులెన్స్ రెండు పిలిపిస్తానే. ఎందుకు? నిన్ను పైకెక్కించడానికి క్రెయిన్, నువ్వు పడిపైకి తీసుకెళ్ళడానికి అంబులెన్స్. చాలే, ఎవరు నన్ను ఎక్కించనక్కర్లేదు, నేనే ఎక్కుతాను. అయితే ఓ పని చేయక, నేను కాయలు కోసిన తర్వాత అప్పుడు నువ్వెక్కు, పడిపోయినా ప్రాబ్లం లేదు. నేనెందుకు పడతాను? నువ్వు కదక్క, చెట్టు చెట్టు. మళ్ళీ జై బజరంగ బలి, నేనెక్కుతా. వద్దు మళ్ళీ, నువ్వెక్కలేవు, వెళ్ళి తెచ్చుకున్నానులే. ఏమన్నావు? నేను చెట్టు ఎక్కలేనా? చూస్తావా? చూడు, చూడు. అరే ఎక్కి వద్దు చూపిస్తాను. మళ్ళీ, నా మాట నువ్వు మాట్లాడకంతే నేను ఎక్కి చూపిస్తాను, చూడు. మళ్ళీ. అమ్మా మళ్ళీ మళ్ళీ, అయ్యో అయ్యో మళ్ళీ ఏం చేస్తున్నావమ్మా? వద్దమ్మా, దిగు దిగు దిగు. ఉండండి ఆంటీ, నేను చెట్టు ఎక్కలేనంట, ఎక్కి చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ అయ్యో 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 ఎందుకమ్మా? చూసారా ఎలా ఎక్కేసాను? నాకు చెట్టు ఎక్కడం ఆంటీయే నేర్పించారు. ఏంటి, నీకు చెట్టెక్కడ ఈ ఆంటీ నేర్పారా? ఆ చిన్నప్పుడు ఆంటీ ఎక్కి తర్వాత నన్ను ఎక్కించేవారు.
చా నిజమా? అవును, ఆడది ఏ విషయంలోనూ మగాడికి తీసిపోకూడదని నిరూపించడానికి ఇప్పుడు నేను చెట్టు ఎక్కాను. ఏ మగాడు లుంగి కట్టుకుని ఎక్కగాలేంది, ఆడది చీరని లుంగిగా కట్టుకుని ఎక్కకూడదా? ఆడది ఎవరెస్ట్ ఎక్కగాలేంది, ఆఫ్టర్ ఆల్ ఈ మామిడి చెట్టు ఎక్కలేదా? చెప్పు మధు, చెప్పు. ఏ ఆ దమ్ము ధైర్యం మనకి లేవా? చెప్పు. సూపర్, మా నాడాళ్ళ పరువు నిలబెట్టావు. నిన్ను చూసి మేము గర్వపడుతున్నాం మళ్ళీ. నువ్వు చీర పైకి కట్టినందుకు సిగ్గుపడుతున్నాం. సారీ సారీ అక్క. అక్క, కాయలు అదే మామిడికాయలు అందేలా లేవక్క. అబ్బా బాబాయ్, అక్క దురదగా ఉందండి ఇక్కడ. అయ్యో జాగ్రత్త మళ్ళీ, చెట్టు పైన గండు చీమలు ఉంటాయి. అవునా? అయ్యో అయ్యో మళ్ళీ బాలేంటి